ఈ నెల 25న రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరగబోయే 42% రిజర్వేషన్ల అమలు లక్ష్యంగా చేసే సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయన్ భరత్ కోరారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడారు. మీరు ఈ మామూలు లారీ వాళ్ళకి ఒక 2 నిమిషాలు చెప్తారు. మీకు బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం, ఆర్ కృష్ణన్న గారి నాయకత్వం, బీసీల ఐక్యత విజయవంతం. మళ్ళీ మొదటికి వచ్చి ఈ రిజర్వేషన్ల పేరు ఎత్తకుండా ఓలు ఢిల్లీలా ఓలు హైదరాబాద్లా ఈ ధర్నాలు చేస్తూ ఈ కాలక్షేపం చేస్తూ బీసీలను మోసం చేయడానికి వాళ్ళు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క బీసీ రిజర్వేషన్లు ఇచ్చేవాళ్ళు ధర్నా చేస్తారు, ఒక పక్క తెచ్చేవాళ్ళు ధర్నా చేస్తారు. ఇక్కడ మధ్యలో ఎవరిని అడగాలి? ఉద్యమకాలు ఒక టైప్ ఆఫ్ రాజకీయం చేస్తూ బీసీలను మోసం చేస్తూ కాలం గడుపుతూ ముందుకు పోతూ ఉన్నారు. 42% రిజర్వేషన్లు అమలు చేస్తా అంటే ఎక్కడో అక్కడ పాలాభిషేకాలు మీకు తెలియదు కాదు, సంబరాలు చేసుకుంటే మళ్ళీ మొదటికి వచ్చి ఈ రిజర్వేషన్ల పేరు ఎత్తకుండా ఓలు ఢిల్లీలా ఓలు హైదరాబాద్లా ఈ ధర్నాలు చేస్తూ ఈ కాలక్షేపం చేస్తూ బీసీలను మోసం చేయడానికి బాగా సిద్ధమై ఉన్నటువంటి పరిమాణాలు కనబడతా ఉన్నాయి. ఓ పక్క తెలంగాణ రాష్ట్రంలో బీసీ విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలిగిన వర్గాల విద్యార్థులు స్కాలర్షిప్లు అందక వాళ్ళు తల్లాడిపోతారు. ఫీజులు అందక ఫీజులు రీఎంబర్స్మెంట్ సీఎం అంటే మొన్న పెద్ద మనిషి అంటారట, ఫీజులు రీఎంబర్స్మెంట్ సీఎం అంటే బడ్జెట్ లేదంటారట. అంటే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖలనే ఇవాళ నిధులు లేకపోతే వేరే శాఖకు నిధులు ఎట్లా మళ్ళిస్తారు? ఏ విధంగా ఈ ప్రజలను డెవలప్ చేస్తారు? 800 కోట్ల పైచిలకు స్కాలర్షిప్లు అయింది విద్యార్థులు. మొత్తం ఎక్కడోళ్ళక్కడ విద్యార్థులు ధర్నాలు రాస్తారోకాలు చేస్తా అంటే మీ పిల్లలు గుర్తుకొస్తారే రావాలి. తినక హాస్టళ్లలో చదువుకున్న విద్యార్థులు రోడ్డెక్కి వరకు ధర్నాలు చేస్తా అంటే ఆ స్కాలర్షిప్ల మీద కూడా మాట్లాడకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఇలా ఏది ఏమైనా కూడా తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇకనైనా కూడా బీసీల మీద మీరు చేస్తున్నటువంటి నాటకాలు ఆపండి. తక్షణమే ఓలో కేంద్రమే రూపుతాలు, కేంద్రంలో ప్రెస్ పెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని తిడతారు. ఎంత విచిత్రం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో చేస్తూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు హైదరాబాద్లో చేస్తూ ఉన్నారు. మరి బీసీలు ఎక్కడ చేయాలి, ఎవరిని అడగాలి? ఒకసారి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్థానిక ఎన్నికల్లో 42% ఏదైతే మీరు హామీ ఇచ్చిల్లో పకడ్బందీగా దాన్ని అమలు చేయకపోతే రాష్ట్రం అగ్నే గోలే మొత్తం బీసీల మందరంగా రోడ్లు ఎక్కాల్సి వస్తుంది, మీ ఇల్లు ముట్టడియాల్సి వస్తుంది. బీసీల గోసపుచ్చుకున్నాయి, మరి తస్మ జాగ్రత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా నరేంద్ర మోడీ గారు వెంటనే ఏదైతే బీసీలు డిమాండ్స్ను అతి త్వరగా మీరు నెరవేర్చి బీసీల పక్షపాతంగా ఉండకపోతే రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం బీసీ ఉద్యమకారుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కావాలని చెప్పి హైదరాబాద్ వేదికలో ఇందిరా పార్క్ దగ్గర ఆగస్టు 25వ తారీఖు నాడు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేపడతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి బీసీ ఉద్యమకారులు, మేధావులు, విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున హాజరై చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ మీడియా రకంగా మేము కోరుతా ఉన్నాము. ఇప్పటికైనా కూడా దయచేసి బీసీలు మేలుకొని బీసీ నాయకులకు ఉద్యమానికి తోడ్పాటు చేయండి. ఇప్పుడు కాకుంటే మనం రిజర్వేషన్లు ఎప్పుడు కూడా సాధించలేము. చివరి దశకు వచ్చినటువంటి ఉద్యమానికి ప్రాణం వేయాలని చెప్పి యువత కూడా పిలుపునిస్తూ ఉన్నాం. దయచేసి బీసీ ఓట్లతో గెలిచినటువంటి బీసీ ఎమ్మెల్యేలారా, ఎమ్మెల్సీలారా, మంత్రులారా
మీరు దయచేసి బీసీ పక్షపాతగా ఉండి రిజర్వేషన్ల అమలు పోరాటానికై కృషి చేయాలని చెప్పి బీసీ నాయకులకు, మంత్రులకు అందరూ